హరి ఓం నమస్కార. ఆరో సూర్య శ్రోతలందరికీ కూడా స్వాగతం. ఈరోజు మళ్ళీ లలితా సహస్రంలో ముందుకు వెళ్తున్నాం. ఇంతకు ముందు క్లాసులో చెప్పినటువంటి 7 శ్లోకాలు ఒకసారి చదువుకొని విశేషంగా అనుకున్నాం. 104 నామాలు సుమారుగా మనం పూర్తి చేశాము నిన్నటికి. ఆ శ్లోకాలు ఒకసారి చదువుకుని ముందుకు వెళ్దాం. చెప్పమ్మా. करांगुली नखोत्पन्न नारायण दशाकृति महापाशुपतास्त्राग्नि निर्दग्धासुर सैनिका कामेश्वरास्त्र निर्दग्ध सबंडासुर शून्यक ब्रह्मोपेन्द्र महेन्द्रादि देव संस्तुत वैभव हर नेत्राग्नि संदग्ध काम संजीवनौषधि श्रीमद्वाग्भव कूटैक स्वरूप मुख पंकज कंठादः कटिपर्यंत मध्यकूट स्वरूपिणी शक्ति कूटैकतापन्न कट्यधोभागधारिणी मूल मंत्रात्मिका मूलकूटत्रय कलेबरा कुलामृतैकरसिका कुल संकेत पालिनी कुलांगना कुलांतस्था कौलिनी कुलयोगिनी अकुला समयांतस्था समयाचार तत्परा मूलाधारैक निलया ब्रह्म ग्रंथि विभेदिनी मणिपुरांतरुदिता विष्णु ग्रंथि विभेदिनी आज्ञा चक्रांतरालस्था रुद्र ग्रंथि विभेदिनी सहस्रांबुज आरूढ़ा सुधा साराभिवर्षिणी. బాగుంది. నిన్నటి దాకా జరిగిన దాంట్లో బాగా మనం గుర్తుపెట్టుకోవాలంటే సుమారుగా 32 నుంచి 39 శ్లోకాలలో పంచదశ అక్షర స్తోత్ర మంత్రం పంచాదశి అనేటువంటి ఒక మంత్రం ఇమిడి ఉంది. ఆ మంత్రం యొక్క భాగాలు నేను చెప్పుకున్నాను. ముందు భాగం వాగ్భవ కూటైక అంటే కూటం అంటే ఒక సమూహం. అంటే తెలుగు ప్రజలు పాలిటిక్స్ లో కూడా చూస్తున్నాం, కూటమి అంటే కలవడం, కలయిక. అలాగా ఆ ముందు ఉన్నటువంటి 5 అక్షరాల కలయిక, తర్వాత ఉన్న 6 అక్షరాల కలయిక మధ్య భాగమని, చివర ఉన్న 4 అక్షరాలు కూడా కట్టి నుంచి కిందకి ఉన్నదని. ఇది సృష్టి స్థితి లయాలు అని. ఇదంతా కూడా విశేషంగా చదువుకున్నాం. వీళ్ళంత వరకు అందరం గుర్తు పెట్టుకుందాం. 32 నుంచి 39 శ్లోకాల మధ్యలో ఉన్న విషయం అది. ఇప్పుడు 40వ శ్లోకం నుంచి అమ్మవారి యొక్క శక్తి యొక్క వర్ణన జరుగుతోంది, చూద్దాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతు తనేయసి. ఇక్కడ తటిల్లత సమరుచి. మామూలుగా సంస్కృతి తటిల్లత అంటే మెరుపండి. మనకి వాన వచ్చినప్పుడు మేఘాలు ఆకాశంలో వచ్చే ఆ లైట్నింగ్, ఆ మెరుపుని తటిల్లత అని అంటారు. అంటే ఇక్కడ ఆ మెరుపు తీగతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి అమ్మ. అంటే ఇక్కడ తటిల్లత సమరుచి అంతవరకు ఒక నామం, ఒక అమ్మవారిది ఒక పేరు. అంటే దేవి నల్లని మేఘముల మధ్యలో ఉన్నటువంటి మెరుపు తీగతో సమానముగా ప్రకాశించుచున్నది. రెండోది షట్చక్రోపరి సంస్థిత. అంట 6 విధములైనటువంటి చక్రాలు, శ్రీచక్రం, శ్రీ విద్య ఏదైనా అనుకుందాం. 6 విధములైన మూలాధారాది చక్రం లేదు, మనలో ఉన్నటువంటి 6 చక్రాలు. అంటే ఈ చక్రాల యొక్క ఉపరి భాగమందు ఉన్నది. షట్చక్ర ఉపరి సంస్థిత, 6 చక్రాలకి పైన ఉన్నటువంటి అమ్మ. తర్వాతది మహాశక్తి. ఇదే కొంచెం మనం సంస్కృతంలో
అంటే ఏ భాషలో అనుకోండి ఉచ్చారణలు చూసుకోవాలి. శక్తి, శక్తి. ఓకే, శక్తి అంటే పవర్. ఇక్కడ శక్తి అనేది లేదు, ఇక్కడ ఆసక్తి అని అర్థం. ఓకే, ఇక్కడ మహాశక్తి అంటే ఇక్కడ అగ్ని తేజస్సునందు ఆసక్తి కలిగినది. వాళ్ళకి అర్థం ఇస్తున్నారు. ఉత్సవము అనేటువంటి ఉత్సవాలు అనేటువంటి మనం చేస్తూ ఉంటాం. ఎందుకని అంటే ఆ ఉత్సవాలన్నా కూడా అమ్మవారికి ఒక విధమైన ఆసక్తి ఉంటుంది అనేటువంటి అర్థంలో ఇక్కడ చెప్తున్నారు. మహాశక్తి. తర్వాత ఇది కుండలిని. కుండలాలు మామూలుగా చెవులకు పెట్టుకునే కుండలాలు చెప్తున్నారు. 2 చెవులకు 2 కుండలములు కలిగినది అని. అది ఇక్కడ ఇంకోటి అంటే దీనికి చాలా వర్ణన ఉందండి. అది ఏంటంటే పాము ఆకారంలో ఉన్నటువంటిది. అది తయారు చేయడంలో కూడా పాము తోక కిందకి వచ్చేలా తయారు చేసి దానికి ఒక ఆభరణం పెట్టుకునేలా చేసి అని చెప్పారు. అది చూద్దాం అవకాశాన్ని బట్టి. అలా కుండలిని అంటే 2 చెవులకు 2 కుండలములు కలిగిన అమ్మ అని ఇక్కడ మనం తీసుకోవాలి. బిసతంతు తనీయసి. తంతు అంటే మామూలుగా ఒక కాడ, ఒక సూత్రము, ఒక ఊలు కూడా తంతు అని వాడతాం రైట్ సంస్కృతంలో. ఇక్కడ బిసతంతు అంటే తామర కాడలోని దారము వలె మిక్కిలి సన్నగా ఉన్నది. తనీయసి అంటే బాగా సన్నగా ఉన్నటువంటి తామర కాడలోని అంటే దారం వల్ల అంటే చాలా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి అమ్మ అనేది మనకి 40వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 41 భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అని. భవానీ అంటే భవుని భార్య, శంకరుని భార్య. తర్వాత భావన గమ్య అంటే భావన అంటే మనకి మన యొక్క ఆలోచన, మన యొక్క ఫీలింగ్స్, అనుభవం. ఓకే, ఈ భావన గమ్య అంటే ఏంటండి? భావన చేత పొందదగినది. ఇక్కడ నుంచి కొంచెం మనం ఆలోచించాల్సింది కూడా ఇక్కడ 2 అర్థాలు చెప్తున్నారండి. భావనని అనుసరించి ఉన్నది అంటే మనం చేసేటువంటి ఉపాసన, ధ్యానము ఏది చేస్తామో దాన్ని అనుసరించి ఉండేటువంటి అమ్మ. లేదు భావన అని హ్రస్వం చేసేస్తే మనకి ఇక్కడ అగమ్య అని వస్తుంది. అంటే ఏంటండి? భావన వల్ల పొంద శక్యము కానిది. అంటే మనం చేసేటువంటి భావన వల్ల పొందగలిగేది, పొందది కానిది 2 ఉన్నాయి. అది ఎలాగా అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. 1-2 మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఒకటి ఏం చెప్తున్నారండి అంటే అవ్యక్త ఉపాసనచే పొందదగనిది. అంటే ఏ ఆకారం లేదు అని అలా చేసేస్తే దానివల్ల దొరకదుటండి. అలాగే వ్యక్త ఉపాసనచే పొందదగినది. ఆవిడకి ఒక ఆకారం కల్పించుకుని ఉపాసన చేస్తే దానివల్ల ఆవిడ దొరుకుతుంది. అలాగే ఇంకా కేవలమే వైదిక శబ్ద ఉచ్చారణతో దొరకదు, కానీ వైదిక శబ్ద ఉచ్చారణతో కలిగిన చిత్తశుద్ధి స్వరూపం ఆవిడే. అంటే తాత్పర్యం ఏంటండి అంటే కేవలం పై ఆకారంతో ఉండిపోవద్దు. పై ఆకారంతో ఉండిపోతే ఆవిడ దొరుకుతుందని కాదు. దానికి లోపల అర్థాలు కూడా యథాశక్తి మనం చెప్పుకుంటున్నాం కనుక దానికి అంతరార్థం కూడా తెలుసుకోవాలి. 2 తెలిసిన చోటే అమ్మవారు ఉంటుంది అనేది ఈ విచిత్రమైన నామం ద్వారా మనకి అర్థమవుతుంది. రైట్. అంటే చిత్తశుద్ధిచే పొందదగిన స్వరూపము కలిగింది. అంటే ఏంటండి అంటే ఆవిడని తలుచుకోవడం వల్ల ముందు నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. అది ఒక పై ఆకారంతో పూజించడం కాకుండా మనసులో తలుచుకోవడం వల్ల నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి ఆవిడే. కేవలం నామాలు చదవడం కంటే అని ఒక
విశేషమైన అర్థం మనం ఇక్కడ తెలుసుకున్నాం. దాని తర్వాతది భవారణ్య కుఠారిక, భావన గమ్య అగమ్య చెప్పుకున్నాం కదా. భవారణ్య కుఠారిక, భవ అంటే సంసారం, భవసాగరం అని మామూలుగా తెలుసు. భవ అరణ్య కుఠారిక, కుఠార అంటే ఒక గొడ్డలి, యాక్స్ అనుకోండి. అంటే సంసారం అనేటువంటి అడవిని నశింపచేస్తుంది, నరికి వేస్తుంది. సంసార అరణ్యమును నరుకుటకు గండ్రగొడ్డలి అయినటువంటి ఆవిడ. అదొక అరణ్యం అయితే దాన్ని నాశనం చేయడానికి ఆయుధం కూడా అమ్మే అన్నట్టు. తర్వాతది కుఠారిక భద్ర ప్రియా. భద్రం అంటే మంగళం అండి, శుభం. ఓకే, మంగళములు ఇష్టముగా కలిగినది, మంగళములే ఇష్టము ఆవిడికి. ఇప్పుడు కూడా సుఖం ఎక్కడైతే అంత సుఖంగా శాంతిగా ఉంటుందో అక్కడ ఆవిడ ఉంటుంది. అందుకని ఆవిడ ఉండాలి అంటే ఏమన్నా ఉన్నా అంటే మనకి కొంచెం అన్వయించుకుని చెప్పుకోవాలంటే చికాకులున్నా ఏమన్నా అవన్నీ ఆవిడ సమర్పించుకుంటూ ఉన్నంత వరకు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆనందంలో ఆవిడ ఉంటుంది కనుక అదే పెరుగుతుంది. తర్వాతది భద్ర మూర్తి, మంగళ స్వరూపురాలు ఆవిడ. ఆకారమే మంగళ స్వరూపం, మంగళమైన స్వరూపము కలిగినది. భక్త సౌభాగ్యదాయిని, భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది. ఈ సౌభాగ్యము అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి అని. అంటే అది ఆగ్నేయ పురాణంలో భగవత్ శబ్దమునకు శ్రీ అని, కామము, మహాత్మ్యం, వీర, అది అంతా మనం చెప్పుకోవట్లేదు. సౌభాగ్య దేవత అని కొంత ఆగ్నేయ పురాణంలో చెప్పారు అని. ఇవిడే ఇక్కడ ఈ నామానికి వచ్చే అర్థం ఏంటండి? భక్తులకు సౌభాగ్యాన్ని, సుఖమైన భాగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి అమ్మ అని. అక్కడితో ఆ శ్లోకం 42. భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వశ్యా భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. భక్తి ప్రియ, సుమారుగా నుండి ఇక్కడ నుంచి ఒక 100 శ్లోకాల వరకు నామము చిన్నదే ఉంటుంది, దాని అర్థం కూడా చాలా తేలికగా ఉంటుంది. అంటే భక్తి ప్రియముగా కలిగినది. ఇక్కడ భక్తులంటే ప్రియము, అది మనం అన్వయించుకోవాలి. అంటే ఆ భక్తుల్లో ఆవిడకి నచ్చింది ఏంటంటే భక్తి. అంటే భక్తి అంటే ఆవిడకి చాలా ఇష్టము, భక్తియే ఇష్టము. భక్తి గమ్య, భక్తితో అంటే ఆరాధనతో, భక్తి అంటే ఆరాధన, ఆరాధన ఒక ప్రేమ, ప్రేమతో కనుక మనం ఆవిడకి చేస్తే, పూజలు ఆరాధన చేస్తే, ఓకే, దానితో గమ్య చేరదగినది. భక్తితో ఆమెను మనం చేరగలం, అంటే ఆమె మనకి ప్రత్యక్షం అవుతుంది. ఆవిడ కనపడితే మనం ఆవిడ చేరినట్టే. భక్తి గమ్య అంటే భక్తితో, భక్తి చేత మనకి ప్రత్యక్షం అగునది. తర్వాత భక్తి వశ్య, భక్తి గమ్య భక్తి వశ్య. వశ్య అంటే తెలుస్తుంది, భక్తికి అధీనురాలు, భక్తికి లోబడి లొంగి ఉంటుంది అని. తర్వాత భయాపహ, అపహ అంటే పోగొట్టేది, భయాన్ని పోగొట్టేటువంటి ఆవిడ. భయాపహ, భయాపహ భయములను, అపహ అంటే పోగొట్టున్నది. తర్వాతది శాంభవి. శాంభవి అంటే శంభుని భార్య అని. శంభుని భార్య లేకపోతే శివుడు అని చాలా చెప్పుకుంటున్నాము. అంటే కామేశ్వరుడు అని, శంభువు అని, ఇవన్నీ కూడా శివుడి యొక్క పేర్లే. శారదారాధ్య, సరస్వతి చేత అంటే వాగ్దేవతల చేత కూడా ఆరాధింపబడినటువంటిది. సరస్వతి చేత ఆరాధింపదగినది, సరస్వతి చేత కూడా ఆరాధింపబడేటువంటి అమ్మ. తర్వాతది శర్వాణి. శర్వాణి అంటే మామూలుగా శరువుని భార్య, ఇది కూడా శివుడే. కాకపోతే కొంచెం నేను కథలోకి వెళ్ళట్లేదు కానివ్వండి, ఇక్కడ ఈవిడే సుకేశి అనేటువంటి పేరు కలిగినటువంటి ఆవిడ.
కొంచెం చెప్పుకుంటే పరమశివునకు గల అష్టమూర్తులలోను భూమి ఒక మూర్తి. ఆ భూస్వరూపుడైన శివుడికి శర్వుడు అని పేరు. అతని భార్య శర్వాణి. అతని భార్య అను అర్థమందు శర్వ శబ్దము అంటే కొంచెం వ్యాకరణంగా దాన్ని తీసుకుని వెళ్తే దానికి కుజుని యొక్క తల్లి సుకేశి శర్వాణి అని కూడా చెప్పబడుతుంది. ఈమెనే కుజుడు యొక్క తల్లి. అరే మనం అసలు ఈ స్తోత్రం చదువుకుంటే అన్ని చదువుకున్నట్టే లలితా శాస్త్రం. కావలిస్తే ఈ శర్వాణి అనేటువంటిది మనం అండర్లైన్ చేసి పెట్టుకుని ఇది పెట్టుకుంటే కుజుడి తల్లిని మనం ప్రార్థించినట్లే. శర్మదాయిని, శర్మ అంటే శుభం, శుభాలను ఇచ్చేటువంటిది లేకపోతే సుఖమును ఇచ్చేటువంటిది. తర్వాత శాంకరి, శాంకరి అన్న కూడా శంకరుని భార్య. అలాగే శర్వాణి శర్మదాయిని అక్కడికి 42. తర్వాత 43వ శ్లోకం. శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. అది ఇందులోనే శాంకరి అంటే శివుని భార్య. అలాగే శ్రీకరి అంటే ఐశ్వర్యములను కలగచేసేటువంటిది. సాధ్వి అంటే పతివ్రత అంటే ఇతరులకు సాధ్యము కాని పాతివ్రత్యము కలిగినటువంటిది. అంటే ఆవిడ పాతివ్రత్యం వల్లే కదండి విశ్వం మిగిలిన పరమేశ్వరుడు అందరినీ లోకాన్ని కాపాడుతున్నాడు అని చెప్తారు పెద్దలు. శరచంద్ర నిభానన, శరత్కాలమునందరి చంద్రునితో సమానమైనటువంటి ముఖము కలిగినది. ఇది ఒక 8 అక్షరాలు ఉన్నటువంటి నామం. శరత్కాలం అంటే మనకి శరన్నవరాత్రులు అంటారు, దేవీ నవరాత్రులు. ఆ సమయంలో ఆ పున్నమి నాడు ఉండేటువంటి చంద్రునితో సమానమైన తేజస్సు కలిగినటువంటిది. శాతోదరి అంటే ఉదరం. ఓకే, ఇక్కడ శాత అంటే కృషించిన అంటే చిన్నదైన ఉదరము పొట్ట కలిగినటువంటిది. ఈ చిన్న చిన్న అన్న ప్రతి చోట కూడా సూక్ష్మమైనది. మనం స్థూల సూక్ష్మ అని చెప్పుకుంటుంటాం కాబట్టి సూక్ష్మమైనది అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ తమాషాగా ఇంకోటి ఏం చెప్పారంటే హిమవంతుని కుమార్తె అని కూడా చెప్పచ్చండి అని చెప్తున్నారు. ఎందుకండి అంటే ఇక్కడ ఈ శత ఉదర అని కనుక అర్థం తీసుకుంటే శతం అంటే 100 అని కాకుండా అసంఖ్యాకం చాలా ఓకే అనేటువంటి అర్థం ఉంది సంస్కృతంలో అని చెప్పుకున్నాం. ఉదరం అంటే గుహలు అండి. ఎన్నో గుహలు కలిగినటువంటి పర్వతం హిమాలయ పర్వతం. దానికి స్త్రీలింగం చేసి శాతోదరి అని సమాసం చేశారు కనుక ఆయన పుత్రిక అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ మనకి ఈ గ్రంథంలో మనకు చెప్తున్నారు. అలాంటిదే శాంతిమతి అంటే శాంతి కలిగినటువంటిది. భక్తుల యందు ఔదత్యము తీక్షణత్వము చూపనిది. ఓకే, భక్తుల యందు ఆవిడ కోపాన్ని దాన్ని చూపించదు అని ఇది ఒక 4 అక్షరాల పేరు నామం. నిరాధార, ఈవిడికి అందరికీ ఈవిడ ఆధారం, కానీ ఈవిడికి వేరే ఆధారం అంటూ ఏమీ లేదు. అంటే అవసరం లేదు ఆవిడ అమ్మవారు. అందుకని ఆవిడ ఇక్కడ తనకు వేరొక ఆధారము లేదు. నిరాధార పూజా స్వరూపురాలు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. తర్వాత నిరంజన, అంజనం అంటే కాటుకండి. కాటుగా అంటే నలుపు. నలుపుని అజ్ఞానంతో పోల్చుకుంటే అజ్ఞానాన్ని పోగొట్టున్నది నిరంజన అంటే. ఇక్కడ మాయా సంబంధము లేనిది, అవిద్యా సంబంధము లేనిది అనేటువంటి అర్థం చెప్తున్నారు. ఓకే, దీనికే అవి లేనిది కాబట్టి మిక్కిలి సంతోషము కలిగినది అని కూడా వేరొక అర్థం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నిర్లేప అంటే ఏమి అంటుకోదు. లేపనం అంటే అంటుకోవడం. ఈవిడికి ఏమి అంటుకోదు అంటే కర్మ సంబంధము లేనిది. అయితే అంటే ఈ జ్ఞానముచే కర్మ సంబంధము లేశము కూడా కొంచెము కూడా లేనిది.
మనకి భగవద్గీతలోకి వెళ్తే అందులో తెలుసుకుంటూనే ఉన్నాం. అందులో చేసేటువంటిది కూడా ఏ పని చేసినా కూడా నీది కాదు నాది కాదు అన్నట్టుగా ఎలా అయితే చేసుకు వెళ్తామో అందులో చాలా చెప్పాను దీని గురించి. నేను అన్ని పనులు చేస్తాను కానీ నాకేమి అది అంటదు, ఎందుకంటే నేను చేయడం ఎందుకు చేస్తానంటే లోకం కోసం చేస్తాను అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తూనే ఉన్నాడు మనకి. నిర్మల అంటే మలము లేనిది, అంటే ఏమి కూడా ఆవిడ ఏమి కూడా చెడు లేనటువంటిది, ఎప్పుడు జ్ఞాన స్వరూపురాలు. నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండేది, 3 కాలములందు ఉండేది. నిరాకార అంటే ఇదే ఆవిడ ఆకారము అని అనుకోవడానికి లేదు. కేవలం మన మనసు నిలబడడానికి మనకి నచ్చిన ఆకారం మనం పెట్టుకుంటాం తప్ప ఆవిడ ఇదే అంటూ ఒక్కటే ఆకారం అంటూ ఆమెకేమి లేదు. నిరాకుల అంటే ఇక్కడ అవిద్యా సంబంధము ఉన్నప్పటికీ కలత చెందదు. విద్యలోనూ ఆవిడుంది, అవిద్యలోనూ ఆవిడుంది. అలానే అవిద్యలో ఉన్నాను అని ఆవిడేమి ఆకుల పడ్డం అంటే ఏదో యాంగ్జైటీ, కలత పడ్డం అటువంటిది ఏమి ఆవిడకి ఉండదు. అంటే చంచలాత్ములకు ఈమె దూరం ఉంటుంది. అది అన్స్టేబుల్ మైండెడ్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈవిడ దూరంగా ఉంటుందిట. అలాగే శూన్యవాదాన్ని తోసిపుచ్చేస్తుంది, ఎవరు లేరు అని శూన్యవాదం ఏదైతే ఉందో దాన్ని ఈవిడ పరిగణించదు. నిర్గుణ అంటే గుణములు లేనిది, అంటే గుర్తించుటకు వీలు కాని స్వరూపురాలు, అంటే గుణములకు మించి నిర్గుణముగా ఉన్నది. అంటే మామూలుగా కూడా ఉంది కదండి, సత్వగుణం వరకు వెళ్ళాలి కానీ తర్వాత సత్వగుణం కూడా ఉంది. సత్వగుణం బాండింగ్ లో కూడా మనం ఉండకూడదని భగవద్గీత, తర్వాత మన శ్రీ అరవిందులు వేదాంతం చూసుకున్నా కూడా చెప్తారు అది. అలాగే ఈవిడ ఈ త్రిపుర సుందరి సకల గుణాతీత అని ఇక్కడ ఒక అర్థం మనకి చెప్తూ ఉన్నారు. అలాగే నిష్కళ, ఇక్కడ నేను 42 చదివాను శ్లోకం, అంటే అర్థాలు చెప్పడంలో శ్లోకాలు మిస్ అవుతున్నాను. 43 చదివాము. శాంకరి శ్రీకరి సాధ్వి శరశ్చంద్ర నివారణ శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన 43 చదివా. 44 నిర్లేప నిర్మలా నిత్య నిరాకాశ నిరాకుల. ఓకే, నిరాకాశ అని ఉంది ఇక్కడ, నిరాకార అని కూడా ఉంది. అంటే నిరాకార అంటే ఆకారము లేనిది, నిరాకాశ అంటే ఏంటంటే ఆకాశం అంటేనే శూన్యం. ఓకే, దానిని అతిక్రమించి ఉన్నది అని. తర్వాత నిర్గుణ నిష్కళంక శాంత అవి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఓకే, నిర్మల, నిర్మల నిత్య నిరాకార అని. నిరాకార అన్నదే పెట్టుకోండి, ఇక్కడ మా శ్లోకంలో నిరాకాశ అని కూడా ఉంది. ఒక అర్థం చెప్పుకోవాలి అంటే ఆకాశాన్ని మించి కూడా ఉన్నది, అసలు ఆకాశమే అనేది ఏమీ లేదు. ఆకాశం అంటేనే ఒక శూన్యం అండి. ఓకే, దాన్ని మించింది అని ఏమైనా చెప్పుకుంటే చెప్పుకోవాలి. అలాగే నిరాకుల చెప్పుకున్నాం, ఆకులత చెందనిది అని. నిర్గుణ గుణాలకి మించింది అని చెప్పుకున్నాం. తర్వాతది నిర్గుణ, తర్వాత నిష్కళ అని. అంటే ఈవిడికి నిష్కళ అంటే అవయవములు లేనిది, ఒక ఆకారం లేనిది అని చెప్తున్నాం. ఏ అవయవములు ఏ గుణములు లేనిది. మనం కొంచెం గమనిస్తేనండి, మన అవయవాలన్నిటికీ కూడా ప్రతి అవయవానికి కూడా ప్రత్యేకమైనటువంటి దేవతలు ఉన్నారు, మనకి ఉపనిషత్తుల్లో చెప్తారు. అలాగా ఇక్కడ నిష్కళ అన్నదానికి ఈవిడ హస్తపాదాది అవయవములతో కూడినది బ్రహ్మ అనే మతము ఈ నామంతో తిరస్కరిస్తున్నారు. ఈవిడికి ప్రత్యేకంగా అవయవము అంటూ ఏమీ లేదు. శాంత అంటే శమము కలిగినటువంటిది అనుకున్నాం ఇంతకుముందు. శమము దమము, శమము అంటే లోపల ప్రశాంతత, దమము అంటే బయట అని. నిష్కామ ఏ విధమైనటువంటి
కోరికలు లేనటువంటిది అని. అలాగే నిరుపప్లవ అంటే ఉపప్లవాలంటే ఏంటండి? ప్రమాదాలు, ఈ ఈ వరదలు, ఇటువంటివేమి లేనిది, నాశనము ఏమి కలగనిది. నిత్యముక్త నిత్యముక్తులు అయినటువంటి భక్తులు కలిగినటువంటిది. ఈవిడికి భక్తులు కూడా నిత్యముక్తులు అంటే మోక్ష రూప నిత్యముక్తుని యొక్క భావము కలిగినటువంటిది. అలాగే నిర్వికార మహదాది అంటే పెద్దది చిన్నది అనేటువంటి వికారము విశేష ఆకారములేమి లేనటువంటిది. నిష్ప్రపంచ తొలగిన ప్రపంచము కలిగినది. ప్రపంచంలో అంటే వాటికి ఒక బౌండరీ మనం గీసి చెప్పినట్టు కదండి, అటువంటి బౌండరీలు ఏమి ఆవిడకి లేవు. అలాగే నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర అనేటువంటిది 45వ శ్లోకం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నిరాశ్రయ అంటే ఇంతకుముందు నిరాధార లాంటిది, అక్కడ ఆధారము ఏమిటి ఇది అంటూ ఏమీ లేదు అని, ఇక్కడ ఆశ్రయం అంటూ ఏమీ అవసరం లేదు. ఆవిడ ఎక్కడైనా ప్రతి చోట ఆవిడ ఉన్నప్పుడు ఇది ఆవిడది అని మనం అనుకుంటున్నాం, ఈ గుడి ఆవిడది అని. అక్కడ మన బుద్ధి నిలబడడం కోసం ఈ ప్లేస్ లోనే ఈవిడుంది అని మనం అనుకుంటున్నాం. ప్రతి చోట ఆవిడ చూడగలిగినప్పుడు మనం నిరాశ్రయురాలు అని అనుకున్నప్పుడు ఎక్కడైనా ఆవిడ చూడొచ్చు. దేవి సర్వమునకు ఆశ్రయం అయి ఉన్నది. ఆవిడికి వేరే ఆశ్రయాలు అక్కర్లేదు, అంతటికీ ఆవిడే ఆశ్రయం ఇచ్చేటువంటిది ఆవిడ. నిత్య శుద్ధ ఏ మాత్రము మలినము లేనిది. 3 కాలాల్లో ఏ కాలములోనూ ఆవిడికి మలినం అనేది అంటదు. నిత్య బుద్ధ అంటే ఎప్పుడూ కూడా తెలివిగా ఉన్నటువంటిది, చాలా తెలివి కలిగినటువంటి అమ్మ. అలాగే నిరవధ్య నిందింపదగిన అజ్ఞాన వికారము ఏమీ లేదు. అంటే అవధ్య అంటే నింద, నిరవధ్య అంటే నింద ఏమి లేనటువంటిది. అలాగే నిరంతర ఎప్పుడు అలా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు కదా ఒక ఇక్కడ ఉండదు అక్కడ ఉండదు ఇప్పుడు ఉండదు అప్పుడు ఉండదు ఓకే అనేటువంటిది ఏమి ఈవిడికి భేదాలేమి లేవు. వీళ్ళలో ఉంటుంది వాళ్ళలో ఉండదు అనేటువంటిది ఏమీ లేదు. అన్ని అంటే అంతరం అంటే బ్రేక్ అండి. ఓకే ఆవిడని ఒక అబ్స్టకిల్ అని ఇక్కడ విఘ్నం అని కాదు, అన్ని చోట్ల అందరిలోనూ ఉంటుంది, వీళ్ళలో ఉండదు వాళ్ళలో ఉండదు అనేవి లేదు అని చెప్తున్నారు. అలాగే నిష్కారణ ఇక్కడ నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగరాగమథని నిర్మదా మదనాశిని అని 46వ శ్లోకం మనం చెప్పుకుంటే, నిష్కారణ కారణము ఏమీ లేదు అంటే ప్రథమ స్పందన చేయగలిగిన ఆనందం కలిగినది. అంటే ఆవిడని చూసి ఆనందం కలగడానికి వేరే కారణం ఏమి ఉండక్కర్లేదండి, అసలు చూడటమే ఆనందం. ఓకే అందుకని ఆవిడ నిష్కారణ నిష్కళంక ఏమాత్రము కూడా కళంకం పాపము లోపము లేనటువంటిది. అలాగే నిరుపాధి అంటే అవిద్య ఉపాధి లేనిది. అంటే అజ్ఞానము అనేటువంటిది ఈవిడికి ఉపాధి కాదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి అంటే తన నిష్కళంకత్వ సాధనకు ఆవిడ ఉద్యమిస్తుంది. సద్దేతు అయినది అంటే ఎప్పుడు కూడా ఆవిడ అవిద్య అనేటువంటిది దగ్గరికి రానివ్వదు. అంటే తన ధర్మమును దగ్గరగా ఉన్న దానిపై సంక్రమింపజేయడానికి ఉపాధి అంటారు. ఉపాధి అంటే ఏంటండి, మనం ఉండే చోటు కదండి, అంటే మన ధర్మాన్ని అక్కడ పెడుతున్నాం, మనం ఉండడము అనేటువంటిది అక్కడ ఉంటున్నాం కనుక అది ఉపాధి. ఈవిడికి అలాగా ప్రత్యేకంగా ఉపాధి. మంకెన పువ్వునకు దగ్గరగా స్ఫణిక మాణిక్యము ఉన్నచో ఆ పువ్వు
తన ఎరుపు రంగును ఆ స్ఫటికమందు సంక్రమింప చేయును. ఒక ఎర్రటి పువ్వు స్ఫటికం దగ్గర ఉందనుకోండి, ఈ ఎరుపు రంగు ఆ స్ఫటికం మీదకి మనకి కల్పిస్తుంది. కనుక మంకెన పువ్వు ఉపాధి అనబడి, అంటే స్ఫటికానికి అక్కడ ఉపాధి మంకెన పువ్వు. అలాగా చైతన్యవంతమై ఏకమై అయినను అవిద్య యందు ప్రతిఫలించుట చేత అవిద్య తన ఎందలి భేదం, ఈవిడ అన్ని చోట్ల ఉన్న తనలో ఉండేటువంటి అవిద్య అనేటువంటి భేదం తెలియజేసేలాగా ఉంటుంది. అందుకని అవిద్యకి ఈవిడ ఉపాధి కాదు. నిరీశ్వర, ఈవిడికి వేరే ప్రభు అంటూ ఎవరు లేరు. అది బాగా తెలుసుకోవాలండి. తనకు వేరొక ప్రభువు లేదు. అంటే ఏంటండి, అంటే ఈ లలితాదేవి దగ్గర నుంచి, అంటే ఈ మెయిన్ అమ్మవారి దగ్గర నుంచి వచ్చిందే మనకి పార్వతీదేవి, శివుడు, ఇదంతా కూడా. అందుకని వాటి గురించి కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. తర్వాతది నీ రాగా అంటే రాగము అంటే అటాచ్మెంట్. ఏ విధమైన అటాచ్మెంట్ కూడా ఈమెకి లేదు. అంటే ఆ ప్రేమ అనేది ఒకవేళ భక్తి అని అనుకుంటే భక్తిని కూడా అతిక్రమించి ఈవిడ ఉంటుంది. ఇక్కడ బాగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ లలితా శాస్త్రం ఒక సాధనకి తీసుకుంటున్నాం కనుక దానిని వదిలేయటం లేదు. సుమారుగా ఇక్కడ కూడా చెప్పచ్చు అనుకుంటున్నానండి. సామాన్యంగా విద్యార్థులకి చెప్తాను నేను, స్టూడెంట్స్ కి. ఇప్పుడు వెళ్ళాము అంటే, ఇప్పుడు డిగ్రీలోకి వచ్చారు అంటే పిల్లలు ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి పైకి వచ్చారు అంటే అక్కడ వదిలేయడం అంటే ఏంటండి, మరి కింద క్లాస్ వదిలేయాలి కదా. అది అతిక్రమించడం. భక్తిని అతిక్రమించటం వేరు. అసలు ఆ ఇంటర్మీడియట్ వదిలేస్తే డిగ్రీ కూడా రాదు. వదిలేయడం వేరు. సో ఇది కొంతవరకు అర్థం చేసుకోవడానికి మనకి తేలిగ్గా ఉందేమో అని నాకు అనిపించి మీతో నేను కొంచెం ఇది కూడా షేర్ చేస్తున్నాను. అలాగే రాగమథన అంటే ఇక్కడ మళ్ళీ భక్తులకు వైరాగ్యమును కలిగించుటచే అనురాగమును పోగొట్టున్నది. వైరాగ్యం కలగడం వల్ల అనురాగం పోతుంది. అంటే అలానే వాళ్ళ మీద మనకి ద్వేషం కాదు, దానికి అతీతంగా ఉంటాము అనేది. నిర్మద, మదము లేనిది, ఒక అహంకారం ఒక లేనిది. మద నాశిని, మదమును నశింపచేయునది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. ఇక్కడ అంటే ఇక్కడ మదము ఆవిడికి లేదు, మనలో ఉండే మదమును పోగొడుతుంది. దీనికి ఇంకో అర్థం కూడా చెప్తున్నారండి. మదనము అనే దానికి ఒక ఉమ్మెత్త పువ్వు చెప్తాం కదండి, ఆ ఉమ్మెత్త అనే అర్థం తీసుకుంటే అశని అంటే తినడం. అందుకని ఆ పువ్వుని తినేటువంటి అమ్మవారు అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కానీ మరొక అర్థం కూడా ఇక్కడ పెద్దలు తెలియచేసి ఉన్నారు. నిశ్చింత, ఏమాత్రము దుఃఖమును కలిగించు స్మృతి లేనిది, విచారజనక స్మరణము లేనిది. ఇంకొంచెం మనం అర్థం చేసుకోవాలి అంటే కపటము లేనిది. అదండి ఇక్కడ నిశ్చింత అంటే. తర్వాత నిరహంకార, అహంకారము లేనిది. అహంకారాలు 3 రకాలు ఉన్నాయని, వైకారికము, తేజసము, భూతాది అహంకారము అని అంటే ఏ విధమైన అహంకారము కూడా ఈమెకు ఉండదు, అమ్మవారికి ఉండదు, ఆమె ఆరాధించే మనకు కూడా లేకుండా ఆమె చేస్తుంది. నిర్మోహ, మోహము లేనటువంటిది. మోహము అంటే ఏంటంటే చిత్త విభ్రాంతి, మనసుకి కలిగేటువంటి కొత్త కొత్త విచిత్రమైన ఆలోచన, అవేవి కూడా లేకుండా ఈమె చేస్తుంది. మోహనాశిని, ఆ మోహాన్ని మనకి ఉన్నటువంటి, ఒకవేళ మోహం కలిగి మనం ఉన్నాము అంటే దాన్ని నశింప చేస్తుంది. ఆవిడికి మోహం లేదు అనేది ఒకటి చెప్పుకున్నాం, మోహాన్ని నశింప చేయునది అని కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత నిర్మమ అంటే మమకారము లేదు, ఆవిడికి వీడు మనవాడు వీడి పైవాడు అనేటువంటిది లేదు. మమతా హంత్రి, మమకారాన్ని కూడా పోగొడుతుంది. ఇక్కడ ఈ నామాలు 2 కూడా చూసుకోవాలండి. ఆవిడికి అలా ఉండదు,
మనలో కూడా ఆ మమకారం వల్ల మన ప్రవర్తన కూడా అది సాధనకి ముందుకు వెళ్ళలేం కాబట్టి దాన్ని కూడా ఆమె పోగొడుతుంది. నిష్పాప అంటే పాపరహిత అంటే పాపాలు ఏమి కూడా ఆమెకు లేదు. దానికి వెంటనే ఇంకోటి ఏం చెప్తున్నారండి, పాపనాశని అంటే మనలో ఉండే పాపాలను పోగొడుతుంది. ఆమెకు స్వతహాగా పాపాలు ఉన్నటువంటి స్వరూపం కాదు. అది 48వ శ్లోకం ఇక్కడితో ఆప్ చేద్దాం. నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభ లోభ నాశిని నిశంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. ఇది వచ్చే క్లాస్ లో చెప్పుకుందామండి. 47 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. అందరం బాగా తలుచుకోవాలండి. ముందు అమ్మవారి యొక్క శారీరక వర్ణన జరుగుతోంది. తర్వాత అమ్మవారి ప్రతి అలంకారాన్ని కానీ అమ్మవారి యొక్క శరీరాన్ని కానీ ఎలా అర్థం చేసుకోవాలో చెప్తూ వచ్చాం. ఆమె వాహనాలు తెలుసుకున్నాం. ఆమె చేసిన రాక్షస సంహారం దానికి ఉండే అంతరార్థం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆమె శక్తి తెలుసుకుంటూ వెళ్తున్నాము. దయచేసి ఈ నామాలు తలుచుకుంటూ మనం ఆమె స్వరూపాన్ని తలుచుకుంటూ సాధనలో అందరం ముందుకు వెళ్దాము. స్వస్తి.